వెల్కమ్ టు మూవీ మిక్చర్. హమ్మయ్యా, ఎట్టకేలకు విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. సింగిల్ లైఫ్ కి గుడ్ బై చెప్పి నటి సాయి ధన్సికతో మింగిల్ కాబోతున్నాడు. ఆగస్టులో పెళ్లి అంటూ అనౌన్స్ చేశారు ఈ లవ్ బర్డ్స్. విశాల్ ఇప్పుడే డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? మ్యారేజ్ చేసుకోవడానికి ఇదే రైట్ టైం అని అనుకుంటున్నాడా? రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్స్ వల్లే ఈ డెసిషన్ తీసుకున్నాడా? 47 ఇయర్స్ బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేస్తున్నాడు కోలీవుడ్ హీరో విశాల్. నటి సాయి ధన్సిక మెడలో త్వరలో మూడుములు వేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. ఆగస్టు 29న పెళ్లి చేసుకోబోతున్నట్లు స్టార్ కపుల్ అనౌన్స్ చేశారు. ఆగస్టు 29న విశాల్ బర్త్డే కలిసి రావడంతో ఆ డేట్ ని మరో స్పెషల్ అండ్ మెమరబుల్ డేగా మార్చుకోబోతున్నారు. ప్రెజెంట్ విశాల్ ధన్సిక లవ్ మ్యాటర్ టాక్ ఆఫ్ ది హాట్ టాపిక్ అయింది. ఎక్కడ చూసినా ఈ ప్రేమ పక్షుల వీడియోసే దర్శనమిస్తున్నాయి. గతంలో నడిగర్ సంఘం భవనం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేశాడు విశాల్. అది పూర్తవడానికి ఏళ్లు పట్టింది. భవనం కంప్లీట్ కాకపోవడంతో విశాల్ పెళ్లి మ్యాటర్ కూడా అటకెక్కిందని అనుకున్నారు. అంతలో రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్స్ వరలక్ష్మి, శరత్ కుమార్ అండ్ అభినయ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కడం, విశాల్ అనారోగ్య సమస్యలతో బాధపడటంతో ఇక మ్యారేజ్ చేసుకోవడం కష్టమే అనుకుంటున్న టైంలో అనౌన్స్మెంట్ వచ్చింది. సాయి ధన్సిక యాక్షన్ మూవీ యోగిదా ఆడియో ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ లో ప్రకటించారు లవ్ బర్డ్స్. ఎప్పుడో విశాల్ పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉంది. 2019లో అర్జున్ రెడ్డి ఫేమ్ హైదరాబాదీ గర్ల్ అనీషా అల్లాతో నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ తర్వాత బ్రేకప్ అయింది. అప్పటి నుండి సింగిల్ గానే ఉంటున్నాడు. అలాగే హీరోయిన్స్ తో సర్ లవ్ ట్రాక్ నడిపారంటూ గతంలో వార్తలొచ్చాయి. రీమా సేన్, లక్ష్మీ మీనన్, వరు రీసెంట్ గా అభినయతో పీకల్లోతు ప్రేమలో మునిగాడంటూ రూమర్స్ వినిపించాయి. కానీ చివరకు సాయి ధన్సిక చేతికి చిక్కాడు. ఇక ఆగస్టులో పప్పన్నం పెట్టబోతున్నాడు స్టార్ హీరో.